నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు రవి. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ కట్టుకథో సినిమాల్లో చూసి రాసిందో కాదు. ఇది మా సొంత ఊరు, వరంగల్ జిల్లాలోని మల్లంపల్లి. మా కుటుంబానికి జరిగిన ఒక నిజమైన అనుభవం. దెయ్యాలు భూతాలు ఉంటాయా అని నన్ను అడిగితే నాకు తెలీదు, కానీ చేతబడి అనే ఒక చీకటి విద్య మాత్రం ఖచ్చితంగా ఉంది అని నేను నమ్ముతాను. ఎందుకంటే అది మా కళ్ళ ముందే మా జీవితాల్ని నాశనం చేయడానికి ప్రయత్నించింది. అది 2018 సమయం. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఊర్లో ఉన్న మా పాత ఇల్లు, అదే మా తాతల నాటి మండువా లోగిలి ఇల్లు అమ్మేయాలనుకున్నాం. ఆ ఇల్లు ఊరికి కాస్త చివర్న పొలాలకు దగ్గరగా ఉంటుంది. నేను, మా అమ్మ, మా చెల్లి అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన మొదటి రోజే మాకొక వింత అనుభవం ఎదురైంది. ఇంటి తాళం తీస్తుంటే గుమ్మం దగ్గర ఒక నిమ్మకాయ, కొంచెం కుంకుమ, కొన్ని మిరపకాయలు పడి ఉన్నాయి. మా అమ్మమ్మ అది చూసి భయపడింది, కానీ నేను ఎవరో ఆకతాయిలు చేసుంటారులే అని కొట్టిపారేశాను. కానీ అది ఆకతాయి పని కాదని ఆ రాత్రే నాకు తెలిసింది. ఆ రోజు రాత్రి మేం పడుకున్నాం. కరెంట్ పోయింది. ఊరు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. రాత్రి సరిగ్గా 12:30 అయిందనుకుంటా. ఇంటి పెరట్లో నుంచి ఏదో కుళ్ళిపోయిన వాసన రావడం మొదలైంది. కోడి చనిపోతే వచ్చే వాసనది. నేను టార్చ్ లైట్ వేసుకుని వెనక్కి వెళ్ళాను. అక్కడ ఏమీ లేదు. కానీ మా పెరట్లో ఉన్న బావి వైపు నుంచి ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. ఎవరిది అని అరిచాను. సమాధానం లేదు. కానీ ఒక వింతైన నవ్వు. ఆడమనిషి గొంతు కాదు, మగ మనిషి గొంతు కాదు. ఒక వికారమైన నవ్వు వినిపించింది. భయంతో పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి తలుపు వేశాను. మరుసటి రోజు ఉదయం మా ఇంటి బయట గోడల మీద వింత గుర్తులున్నాయి. పసుపుతో బొగ్గుతో ముగ్గులు వేసున్నాయి. ఊర్లో ఒక పెద్ద ఆయనకి అది చూపిస్తే ఆయన వణికిపోయాడు. బాబూ, ఇది సాధారణమైన దిష్టి కాదు, ఇది బాణామతి. ఎవరో మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి మీ రక్తం కోరుతూ ప్రయోగం చేశారు అని చెప్పాడు. మాకు అర్థం కాలేదు. మాకు శత్రువులు ఎవరున్నారు? మేం వెంటనే హనుమంతుడి ఉపాసకుడైన ఒక స్వామీజీని పిలిపించాం. ఆయన ఇంటికి రాగానే పెరట్లో ఉన్న బావి వైపు చూపించి, అక్కడ తవ్వండి అన్నాడు. మేం భయపడుతూనే తవ్వాం. అక్కడ మాకు దొరికిన వస్తువు చూసి మా గుండె ఆగిపోయినంత పనైంది. అక్కడ ఒక చిన్న మట్టి బొమ్మ ఉంది. ఆ బొమ్మకి మా నాన్నగారి పాత బట్టల ముక్క చుట్టి ఉంది. ఆ బొమ్మ గుండెలో, కళ్ళల్లో పెద్ద పెద్ద ఇనుప మేకులు దింపున్నాయి. ఆ బొమ్మ పక్కనే ఒక కోడి తల కూడా పాతిపెట్టి ఉంది. స్వామీజీ చెప్పారు, ఇది మీ ఆస్తి కోసం మీ సొంత వాళ్లే చేయించారు. ఇంకొక అమావాస్య దాటుంటే మీ ఇంట్లో మగదిక్కు అనేది ఉండేది కాదని. మేము ఆ రాత్రే ఆ ఇంటిని వదిలేసి సిటీకి వచ్చేసాం. ఆ తర్వాత ఆ ఇంటికి పూజలు చేయించి తక్కువ రేటుకే అమ్మేశాం. ఇప్పటికీ ఆ ఊర్లో ఆ ఇంటి వైపు వెళ్ళాలంటే జనం భయపడతారు. మాకు ఆస్తి పోయింది, కానీ ప్రాణాలు దక్కాయి. చేతబడి అనేది మూఢనమ్మకం అని కొందరంటారు, కానీ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ నరకమేంటో. దయచేసి ఎవరైనా మీకు నిమ్మకాయలు, వింత వస్తువులు కనిపిస్తే వాటిని దాటకండి, ముట్టుకోకండి, జాగ్రత్తగా ఉండండి.